ఓకే, ట్రెక్కింగ్ ఈరోజు అయితే కట్టాల్లో మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఫారెస్ట్ కట్టాల పిరమిడ్ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రతిరోజు మేము దీని ఫారెస్ట్లో నడుస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు కొంచెం సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం డ్రైగా ఉంటుంది. ఓకే, జంతువులు కూడా ఉంటాయి అనమాట. జంతువులు కూడా ఉంటాయి, అడవి పందులు ఉంటాయి. మా దగ్గర ఏదైనా ఆయుధం కర్రగానే ఏమైనా ఉంటే మన దగ్గర ఏం రావులేయి. ఓకే, ఇప్పుడు అసలు మామూలుగా మీకు కనిపించినాయి ఎప్పుడన్నా? మాకు అడవి పందులు కనిపించినాయి. మీకు అసలు ఈ ప్లేస్ ఎవరు చూపించారండి? భగవంతుడు చూపించాడు. అంటే మీరు వెతుకుంటూ వచ్చారు? మనలో ఉండే ఒక జిజ్ఞాస ఉంటే ఆ ప్లేస్ అదే చూపించుద్ది. నేను ఇంట్లో కూర్చోవాలి, బెడ్రూమ్ ఏసీలు వేసుకొని ఏసీలో కూర్చోవాలి, బయటికి వెళ్తే నాకు తలనొప్పి, పక్షులు ఉంటాయి అనుకుంటే మనకి ఇది కనిపించదు. పక్షులతోటి చెట్లతోటి ఫారెస్ట్లో మనం కూడా వన్గా మనం జీవించగలుగుదాం అనుకుంటే ఓకే ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఓకే, మేము సమయం దొరికితే ఎక్కువగా ఈ ఫారెస్ట్లో ఎక్కువగా మేము రావడానికి వస్తాం, స్పెండ్ చేస్తాం అన్నమాట. పెద్ద ట్రీస్ కొన్ని వందల సంవత్సరాల ట్రీస్ ఉంటాయి అన్నమాట. ఓకే, అక్కడ కొంచెం మనం కేర్ఫుల్గా అక్కడ ట్రైబల్స్ని తీసుకొని లోపల ఎంటర్ అవ్వాలి. ఓకే, ఎందుకంటే అక్కడ కొంచెం ఈ ఏమంటారు అడవి దున్నపోతులు ఉంటాయి, అడవి బుల్స్, సింహాలు, టైగర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. టైగర్ అది చూస్తున్నాం మనం. అయితే డీప్ ఫారెస్ట్ కట్టాల ఫారెస్ట్లోకి అయితే వచ్చేసాం. మాస్టర్లు తీసుకొస్తారు. ఈరోజు అయితే మనతో పాటు మీరు కూడా మంచి ఎక్స్పీరియన్స్ పొందుతున్నారు. సిటీకి దగ్గరలో ఇంత ఫారెస్ట్ ఉందనేది నాకైతే తెలిసి ఎక్కువ మందికి తెలియదు. కొంతమంది తెలిసిన వాళ్ళు అప్పుడప్పుడు వస్తారని చెప్పేసి నేను విన్నాను. బట్ ఈరోజు మనకైతే మంచి ఎక్స్పీరియన్స్ చూపించారు రామలక్ష్మణ్ మాస్టర్ అయితే. ఇది ఇంకా మనం గ్రీనరీలో వస్తే ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. అదే మనమైతే ఫుల్ సమ్మర్లో వచ్చాము. ఎండ చూసుకుంటే 40+ ఉంది. అయినా కానీ ఎక్కడ తగ్గేది వెళ్ళే అన్నట్టు వెళ్తున్నాం మనం. మాతో పాటు మన టీం కూడా, కెమెరా టీం అంతా ఈరోజు ఒక అడ్వెంచర్ అని చెప్పాలి. ఎండ అయితే గట్టిగా ఉంది. అయినా కానీ నిన్న వర్షం పడింది. వర్షం పడటంతో బయట ఎండ కూడా విపరీతంగా ఉంది. దానికి తగ్గట్టు కాస్త చల్లటి గాలి తోలుతుంది. సో ప్లెజెంట్గా ఉంది. ఆహా, మనం ఒక నిమిషం మాట్లాడకుండా ఉన్నాము. ఈ సౌండ్ అయితే ఎంజాయ్ చేద్దాం. మంచి సౌండ్ వస్తుంది, ఫారెస్ట్ సౌండ్. ఇప్పుడు దాదాపు ఈ ఫారెస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి మనం ఒక 1 కిలోమీటర్ అయితే వచ్చాం లోపలికి. ఇంకొక నాకు తెలిసి ఒక కొండ అయితే కనపడుతుంది. దూరంగా ఒక కొండ అయితే కనపడుతుంది. ఆ కొండ దగ్గరికి తీసుకెళ్తున్నారు మాస్టర్లు. ఎప్పుడు వచ్చినా కానీ ఆ కొండ దగ్గర కూర్చొని ధ్యానం చేస్తారట. ఫారెస్ట్ నుంచి పిరమిడ్ కనపడుతుంది దూరంలో. ఇప్పుడు మన పిరమిడ్ దగ్గర నుంచి ఫారెస్ట్లోకి వచ్చేసాం. ఫారెస్ట్ దాదాపు 1 కిలోమీటర్ దూరం ఉందన్నమాట పిరమిడ్ వెనక. ఇది మొత్తం కూడా పెద్ద ఫారెస్ట్. పిరమిడ్ మనం ఎక్కి కొండ మీద చూస్తే పిరమిడ్ కనిపించదు. అంటే అడిగిపోతుంది ఉండట్టు ఈ ఏరియాలో చేస్తే అడిగిపోతుంది. ఇది అడిగిపోతుంది, ఇలా క్లీన్ చేసేస్తే కింద ఏర్లు కానీ చిన్న పురుగులు ఉండ తింటాయి అనమాట. ఇట్లా మా టైగర్స్ ఉన్నా కానీ వాటికి బాడీ లాంగ్వేజ్ కొన్ని డిఫరెంట్ ఉంటుంది అనమాట. అడిగి అది ఎప్పుడు దొరుకుతుంది మట్టితో చేసుకొని. మన వర్షం పడింది కదా, దాని సరదా అది. పాములు పుట్టుంది అది కూడా మేము చూసాము. పాములు కూడా చూసాము. వాటిని మనం అనుకుంటుంటే వాటి పాటికి మనం వెళ్ళిపోతాయి. జంతువులంతా మనిషికి అన్నిటి జంతువుల కంటే మనిషే గొప్ప పవర్ఫుల్ మనిషి. అనేది హామీకరంగా నన్ను ఏదో చేస్తాయి అన్నప్పుడు వాటిని అవి మనకి రివర్స్ అవుతాయి. కానీ అది ఏం చేయకుండా ఇది చిన్న మూమెంట్లో ఉన్నప్పుడు మనం సైలెన్స్గా మనకుండే టెక్నిక్ ఏంటంటే, మీకైనా ఫారెస్ట్లో బై సపోజ్ ఏదన్నా ఫారెస్ట్లో వెళ్ళినప్పుడు కూడా ఏదైనా జంతువు మీ కర్రలికి వచ్చిందనుకోండి, మీరు మూమెంట్ ఇవ్వకూడదు. ఆగి సైలెన్స్గా ఒక శిల్పిలాగా అలా ఉండిపోవాలి.
ఓకే మాస్టర్ గారు, ఏంటి కొండ, పెద్ద కొండ ఇదేనా మనం ఎక్కేది ఇప్పుడు? అక్కడ దాని పక్కన మేము ధ్యానం చేసే ప్లేస్. దీని పక్కన దీనికి రూట్ ఎట్ట ఇటా తిరిగి వెళ్ళాలా? ఎస్ గో. చెట్లో కూడా వెళ్ళాలంటే ముళ్ళు చెట్లు చాలా వెళ్ళాలి కొంచెం. ఓ బాటకండి వెళ్దాం. బాటలో సో కొండ చుట్టూ తిరిగి కొండ ఎక్కడానికి అయితే ట్రై చేస్తున్నాం. ప్రజెంట్ చూడాలి. ఆల్రెడీ మనం అడవిలోకి వచ్చి దాదాపు అరగంట పైన అయింది. నాకు తెలిసి ఒక 2 కిలోమీటర్లు నడుచుంటాం. ఇంకొక కిలోమీటర్, ఒక హాఫ్ అన్ అవర్లో అయితే కొండ ఎక్కుతాము. ట్రై చేద్దాం. సూర్యారావు గారు మండి పడుతున్నారు. ఇక్కడ చూస్తాను రామలక్ష్మి మాస్టర్ ఏమో ఫుల్ జోష్లో ఉన్నారు. టైం చూస్తేనే ఆల్రెడీ 12 అవుతుంది. ఈ టైం డాన్స్ చేయాలి. ఈ టైంలో వీళ్ళ ఎనర్జీ చూడండి, ట్రెక్కింగ్ ఎనర్జీ. అంటే మీరు ఎక్కింది ఇది 10% 100లో అనుకోండి. ఓకే, 100%కి వస్తే మీరు కెమెరాలు ఎప్పుడు రాలేరు. థిక్ ఫారెస్ట్లోకి అయితే వచ్చాం. చూడండి ఫారెస్ట్ మొత్తం థిక్ ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ మొత్తం కూడా థిక్ ఫారెస్ట్. ఇప్పుడు కెమెరా చూస్తుంది మొత్తం. ఓ మై గాడ్, ఈ బండరాళ్ళు మొత్తం చూడండి. అక్కడ చూపించాను కదా మీకు రాయి దగ్గరికి వచ్చాము కదరా. అక్కడ నుంచి రాయి కదా. ఓకే, శివుడు ఆకారంలో ఉంటుంది. అక్కడ రాయిని చూపించాను చూడు, ఆ రాయి దగ్గరికి వచ్చాము ఇప్పుడు. ఓకే, అక్కడ రాయి అదే. ఓకే, శివలింగం ఆకారంలో రాయి ఉందని చెప్పారు ఇందాక. ఇదే అది చూడబోతున్నాం ఇప్పుడు. రండి. ఇది కనపడుతుంది కదా, పెద్ద శివలింగం ఆకారంలో ఉన్నటువంటి స్టోను. అది చూస్తే కనుక అచ్చం శివలింగం మాదిరిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తారంట. శివుడిని తలుచుకుంటూ, ఆత్మని తలుచుకుంటూ, ఆత్మ పరమాత్మని తలుచుకుంటూ ఇక్కడికి వచ్చి దీని శివాకారం ఉంటుంది కాబట్టి ఈ ధ్యానాన్ని మనసులో పెట్టుకొని ఇక్కడ కూర్చుంటాం. మీ ధ్యానాన్ని ఇది ఇక్కడ కూర్చుంటారా? ఇది ఉన్న మా ప్లేస్. ఇది ఇక్కడికి వస్తాం మేము. అక్కడికి వచ్చామంటే గెస్ట్ హౌస్లో టిఫిన్ చేసి వచ్చేస్తాం. మనం అంటే వర్షాకాలం. శివలింగ ఆకారంలో ఉన్నటువంటి స్టోన్ అది. ఆ స్టోన్ దగ్గర నుంచి అలా ప్లాన్ చేసుకుని వస్తే మొత్తం ఫారెస్టే కనపడుతుంది. ఇది మొత్తం ఫారెస్టే, మొత్తం డీప్ ఫారెస్టే. మనం పిరమిడ్ వెనకమారలో దాదాపు 3 కిలోమీటర్లు వచ్చాము. 3 కిలోమీటర్లు వచ్చాము, అయినా కానీ ఇంతవరకు పిరమిడ్ అయితే కనపడలేదు. మాస్టర్, ఏంటి పరిస్థితి? ఇంత దూరం వచ్చారు, ఇంత దూరం తీసుకొచ్చారు, ఏం చేస్తారు మీరు ఇక్కడికి వచ్చి డైలీ? ఇక్కడికి వచ్చి ఈ పక్షులు, ఈ అడవి పందులు, ఈ జంతువులు, నెమిళ్ళు, ఈ ప్రాంగణంలో కూర్చొని మన కళ్ళు తెరిచి, అంటే మేము కళ్ళు మూసుకొని సిటీలో చేస్తే ధ్యానం అంటే కళ్ళు మూసుకొని చేస్తాం. ఇక్కడికి వచ్చి అవి ఓపెన్ ధ్యానం. ఓకే, అట్లా నేచర్ చూస్తుంటే అంత పెద్ద కొండలు, ఇంత విశ్వం, ఇదంతా మన చుట్టూరు ఉంది. ఓకే, మధ్యలో మనం ఒకళ్ళని ఏంటంటే పార్టీలో నడుస్తున్నప్పుడు చెట్లు, పక్షులు అవన్నీ మనం చూస్తున్న ఫీల్ ఒకటి ఉంటుంది. ఓకే, అంటే వాళ్ళ రిలేషన్స్ వెల్కమ్ చెబుతూ అలా ఊగుతూ గాలికి మళ్ళీ వెల్కమ్ అన్నట్టు ఉంటుంది. మనం ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం వచ్చామా, కానీ గాలి చూడండి, చల్లటి గాలి. వాతావరణం ఎట్లా చూడండి. ఎస్, రీజన్ ఇది. ఎస్, మీరిద్దరే వస్తారా? మీతో పాటు ఇంకెవరన్నా? ఇద్దరు వస్తారు. ఇద్దరు కాబట్టి రాగలిగారా, లేకపోతే ఒక్కళ్ళైనా వచ్చేవాళ్ళ? ఒకరికొకరు తోడు కాబట్టి. లేదు, అప్పుడు మేము ఇండివిజువల్ కూడా నడుస్తాం. ఎందుకంటే ఒకళ్ళొకరు ధైర్యం ఉంటుంది, ఇండివిజువల్ నడుస్తాం. అవును, ఇండివిజువల్ నడిచినప్పుడు మనలో మనసు లెవెల్ అనిపిస్తుంది. ఏమైనా వస్తాయి భయం, దాన్ని కూడా ఎదిరించాలి కదా. అవును, మనం వస్తున్నప్పుడు చాలా దారులు చూసినాం. మనం ఒక అడవి పందుల మార్కులు చూపించారు, కొన్ని ఏమో పాముల పుట్టలు చూపించారు, ఇంకొకటి జంతువుల గుర్తులు ఒకటి చూపించారు. ఎట్లా మరి ఒకళ్ళు వచ్చినప్పుడు ఎట్లా? పర్లేదు అటు ఏం లేదు. మనం వాటిని ఏదో మనం చంపాలని, వాటిని ఏదో వేటాడాలని వచ్చినప్పుడు మనకు డేంజర్. కానీ అవి మనల్ని ఏం చేయవు. అవి మనం ఒకటే అనే భావనతోటి ఎన్నర్ లెవెల్ సోల్లో కొంచెం కూల్గా చేస్తే అవి పెద్దగా ఏం చేయవు. అది పురుగులు ఎంతోమంది ముసళ్ళ దగ్గర, సింహాల దగ్గర ధ్యానం చేసిన హిమాలయాలు చాలామంది ఉన్నారు. ఎంత మన చిన్న ఫారెస్ట్లు మనకి పెద్ద నథింగ్ మ్యాటర్ అని మేము అనుకుంటున్నాం. అన్ని ఫారెస్ట్లు కూడా ట్రెక్కింగ్ చేశారు, హిమాలయాలు కూడా వెళ్ళొచ్చారు. కాకపోతే మనకి దగ్గరలో ఉన్న ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగించాలని చెప్పేసి ఈ ఫారెస్ట్ తీసుకొచ్చారంట. ఏమో చూద్దాం, కుదిరితే మీరు వెళ్ళేటప్పుడు చెప్పండి. వేరే ఫారెస్ట్లు ఏమన్నా ఒకవేళ కుదిరితే హిమాలయాలకి మీరు వెళ్తున్నా మమ్మల్ని మా ప్రేక్షకులు తీసుకెళ్తారంటే మేము కెమెరాలతో వస్తాం. అది మీరంతా ఓపిక మీకు ఉందంటే ప్రపంచానికి నేచర్ని చూపిస్తే మీకు భాగ్యం, మీకు అదృష్టం మీకు అడిగింది అనుకోండి. అందరం కలిసి నేచర్ని చూపిద్దాం, హిమాలయ ట్రెక్కింగ్ చేద్దాం, హిమాలయాకి వెళ్ళిపోదాం ఒక సరదాగా. అంటే అక్కడ మేము ఎక్కడెక్కడ ధ్యానం చేస్తున్నాం, ఎన్ని రహస్యాలన్నీ కొంచెం మనం తెలుసుకోవచ్చు. కొంతమంది అక్కడ గుహల లోపల మునులు వాళ్ళు ధ్యానం చేస్తూ సాధులు అక్కడే ఉండిపోతారు. వాళ్ళు ఆహారం లేకుండా కొన్ని వేల సంవత్సరాలు ఆహారం లేకుండా ఉండిపోయిన వాళ్ళు కూడా మీకు చూసి ఉంటుంది. ఓకే, వాళ్ళని కలుసుకున్నప్పుడు ఒక ఎనర్జీ లెవెల్ ఉంటుంది. పెద్ద మాట్లాడరు వాళ్ళు,
మనుషులతోటి మాట్లాడాలి. కనీసం కళ్ళు చేసుకుంటూ చూడరా? చూడరు. ఏం అవసరం నీతోటి వాళ్ళకి? ఆ, మనకేదైనా అవసరం, ఆయన ఏదో జడలు పెంచుకున్నాడు ధ్యానం చేస్తాడు, నాకు అవసరం కానీ ఆయన ఇంట్రెస్ట్ అవసరం ఉన్నారు. లేదు. ఆయన ఈ భౌతిక ప్రపంచం అవసరం లేదనే కూర్చున్నాడు మనిషి. రామలక్ష్మణులు క్యాబులు పెట్టినారు, వీడికి ఆడికి ఎంతలో ఏం లేదు. ఆయన విశ్వం అయినా ఎంత చూస్తున్నప్పుడు ఈ క్యాబులు రామలక్ష్మణుడు వాడికి ఎంత ఏం కాదు ఆయన. ఓకే. మన నేచర్ తోటి ఎప్పుడైతే విశ్వానికి కనెక్ట్ అయ్యామో, ఈ మనుషులు వింతలో రేంజర్ కార్లు, రోండో కార్లు, ఏమంటారు స్టార్ కార్లు, ఏమంటారు స్టార్గా ఉంటుంది, ఏమంటారు బెంజి కార్లు కూడా వాళ్ళ ముందు, ఆ సాధులు, హిమాలయ సాధులు వాళ్ళ ముందు చిన్న పిల్లలు ఆట ఆడుకునే కార్లు, కారు బొమ్మలు అనుకుంటారు వాళ్ళు. ఓకే. మీరు ఇప్పుడు వచ్చినప్పుడు అయితే ఇక్కడ కూర్చొని జాయిన్ చేసేవాళ్ళు. చేస్తాయి. అపేక్షక దేవుళ్ళారా, ఎప్పుడు మనుషుల మధ్యలో నుంచొని నేను గొప్ప నువ్వు గొప్ప అని బెమతోటి చెందుతూ ఉంటాము. ఇలా నేచర్లోకి మనం వచ్చినప్పుడు ఈ విశ్వం ముందు, నేచర్ ముందు, భగవంతుడి ముందు మనం ఎంత, ప్రపంచంలో అందరూ చూస్తే అసలు మనం నలుసు ఎంత, అసలు మనం ఎంత అనే సత్యాన్ని మనం గ్రహించాలంటే ఫారెస్ట్ రావాలి. మనుషుల మధ్యలోంచి విడిపడి ఈ నేచర్లోకి కొంచెం పయనం చేస్తే మనం అసలు ఎవరిమి, ఎందుకు వచ్చాము, నేచర్కి మనకి ఎలాంటి సంబంధం ఉంది, భగవంతుడు మనకి ఎలాంటి సంబంధం ఉందని చెప్పి మనం తెలియాలంటే ఇలాంటి నేచర్ ఎడారి ప్రాంతంలో మనిషి తిరగాలి. అందుకని పొద్దుగులు ఇళ్ళల్లో కూర్చొని ఆ పాత మాటలే, ఆ పాత చింతకాయ మాటలే, వాడు అలాంటోడు వీళ్ళు ఎలాంటోడు, నాకా కష్టాలు ఈ కష్టాలు అవి చెప్పుకుని అనుకోండి, రెండు సినిమా మీరు చూసి మీకు బోరు కొట్టట్లేదా? ఆ సినిమా కొంచెం బ్లాక్ చేసి ఇలాంటి ప్రపంచం అనే విశ్వం అనే సినిమాలు చూస్తుంటే అద్భుతం, పక్షులు, జీవరాశులు, వాటర్ ఫాల్స్, ఎండాకాలం చూడలేదు కానీ కొంచెం లోపలికి వెళ్తే వాటర్ ఫాల్స్ కూడా ఉండే అద్భుతం చూస్తారు. బ్రదర్ అన్నారు కాబట్టి నెక్స్ట్ తొందరలో ఇలాంటి అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు, చూపిస్తాం. ఎందుకంటే నేచర్ అనేది చాలా గొప్ప విషయాన్ని, ఎందుకంటే డిస్కవర్ ఛానల్ చాలామంది చూపిస్తారు కానీ మనకుండా దగ్గరలో ఉండే ఈ ప్రాంతం, ఈ హైదరాబాద్ సిటీకి 1.5 hour జర్నీ లోపల ఉండే ఫారెస్ట్ ఇది. కట్టాల మనం ఇందాక చూసాం కదా, కట్టాల పక్కనే ఉండేది అనమాట. కానీ మనకు రావడానికి ఊరికి చూసి ఒక్క మనిషి కనిపించడం లోపలికి వస్తే అలాంటి పని చూస్తాం అనమాట. ఇది సంగతి. నిన్ను వేసుకున్న షర్టు మచా, నిన్ను వేసుకున్న ప్యాంటు మచా, నేను తొడుక్కున్న షూస్ మచా, పెట్టుకున్న హెయిర్ స్టైల్ మచా, ఎఫ్బీ మచా, పిక్స్ మచా, కమెంట్స్ మచా, లైక్స్ మచా, హెరోయిన్ మచా, పుల్ల మచా, పొడింది మచా, ర్యాప్ చెక్. ఫేస్బుక్ లో ఏకపూరి ముఖము చూశాను, ట్విట్టర్ లో ట్వీట్ చేసి దగ్గరైపోయాను, వాట్సాప్ లో తనకి టెక్స్ట్ నేను చేశాను. చిచ్చా ఈ పోరి సూపర్, దాన్ని చూడగానే గడబడి నా గుండెల్లో నా దడదడి, నా హార్ట్ ని ట్యూన్ చేసి బేసి. ఆల్రెడీ 12:31 అవుతుంది. మిడ్ డే మీ సమ్మర్లో మిడ్ డే రోజు ట్రెక్కింగ్ తీసుకెళ్ళారు మాస్టర్స్. లోపలికి వెళ్ళొచ్చాము, దాదాపు 2 గంటలు స్పెండ్ చేసాము ట్రెక్కింగ్లో. వెళ్ళేటప్పుడు ఏదైతే ఎనర్జీతో ఉన్నారో అదే ఎనర్జీతో వచ్చారు. ఇప్పుడు మీరు చూసారు కదా, ఈ రకంగా డ్యాన్స్లు వేస్తున్నారు, స్టెప్లు వేస్తున్నారు. నాకు మట్టికి అయిపోయింది. సౌండ్లు కూడా వచ్చేస్తున్నాయి, బాంబులు వేలుస్తున్నారు ఇక్కడ ఫారెస్ట్లో. చూసాము దగ్గరలో, హైదరాబాద్ దగ్గరలో ఫారెస్ట్ అనేది చూసారు కదా, ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మరొక అడ్వెంచర్ ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. సైనింగ్ ఆఫ్, వేణు.